హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చికెన్ ఫ్రై చూపించాలనుకుంటున్నానండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఎవరైనా ఇలా పక్కా కొలతలతో ఈజీగా చేసుకోవచ్చండి. వీకెండ్కి పర్ఫెక్ట్ కర్రీ అండి. ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటో ఎలాగో మీకు ఒకసారి వివరిస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని కర్రీ చేస్తున్నానండి. 750 గ్రామ్స్కి పక్కా కొలతలతో మీకు రెసిపీ అనేది చూపిస్తాను. మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఇది నేను చేసినట్టుగా పక్కా కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ 3/4 kg చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముక్కకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని అరగంట లేదా గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. అరగంట అయిపోయినా సరిపోతుంది. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అంటే 1/4 kgకి ఒక ఉల్లిగడ్డ చొప్పున తీసుకున్నాను. ఇక్కడ 750 గ్రామ్స్ కాబట్టి 3 ఉల్లిపాయలు మీడియంవి తీసుకున్నాను. వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయినాక ముందుగా మనము పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టుగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ వేయించాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని తిప్పుతూ కలుపుతూ 10 to 15 మినిట్స్ వేపుకోవాలండి చికెన్ని బాగా. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదా. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా వేపుకోవాలండి. అంటే బాగా అంటే నల్లగా అయ్యేదాకా కాదండి, కొంచెం వాటర్లో నుంచి నీళ్ళు ఈ స్టేజ్కి వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మొత్తం మంటనంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చికెన్ ఫ్రైకి అడుగంటకుండా నెమ్మదిగా నిదానంగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు తీసుకొని వేస్తున్నాను. కొద్దిగా అంటే కొద్దిగానే తీసుకోవాలి. 7 to 8 7-8 ఆకులు అయితే సరిపోతుంది అండి. మళ్ళీ ఎక్కువ వేస్తే చికెన్కి కరివేపాకు స్మెల్ ఎక్కువ వస్తుంది. సో చూసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ ఇలా వేపుకొని ఈ చికెన్ని పక్కకు తీసుకోవాలి అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫ్లేమ్ మీద. చూస్తున్నారు కదా, కరివేపాకు అంతా బాగా మిక్స్ అయిపోయింది చికెన్కి. మంచి అరోమా అనేది మంచి రిలీజ్ అవుతుందండి మనకి ఈ స్టేజ్లో.
సో అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకున్నాము ఈ చికెన్ని అంతా. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చికెన్ని. మొత్తం చికెన్ అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండి. తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండి. తర్వాత ఇక్కడ కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ నేను కారం పొడి వేస్తున్నానండి కలర్ కోసమని. అలా ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోనండి, మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఇలా అంతా ఉల్లిపాయలకి మొత్తం పట్టుకునేటట్లుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 2 to 3 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని ఉంచుకుందాము. వేసుకున్న మసాలాలంతా చికెన్కి పట్టేలాగా వేపుకోవాలి బాగా. తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి అండి. అడుగంటుకు పోకుండా చూసుకోవాలి మనము. ఈ పద్ధతిలో చికెన్ కనుక చేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అండి. ఎవరైనా అకేషన్స్ కానీ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చికెన్ వండి పెడితే వాళ్ళు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ చికెన్ ఉడికిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చికెన్ బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అండ్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో ఇప్పటి వరకు చూశారు కదండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని